వరదలు పొగమంచు వలన నదికి అటువైపు కొందరు చిక్కుకుపోయారు. సైన్యం ఇప్పుడు రెస్క్యూ బోట్లను పంపాలి. అది 2400 మీటర్ల దూరంలో ఉంది. దృశ్యమానత చాలా తక్కువగా ఉంది. శోధన ముగిసే వరకు మేము వేచి ఉండలేము. మొదటి పడవ ముందుకు సాగింది. దట్టమైన పొగమంచు వలన పడవ వేరే దిశలో కదిలింది. చివరికి రెస్క్యూ సైట్ నుండి 1200 మీటర్ల దూరంలో ఉంది. అధికారి రేడియోకి సంప్రదించారు. మా పడవ నేరుగా వెళ్తుంది, కానీ నదీ ప్రవాహం మా దిశను మార్చిందని నేను అనుకుంటున్నాను. నదీ ప్రవాహం మరియు పడవ వేగం వేరువేరు దిశల్లో ఉండటం వలన పడవ నేరుగా వెళ్లకుండా కోణంలో వెళ్తుంది. ఈ రెండు వేగాలు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయని అధికారి గమనించాడు. అంటే నదీ ప్రవాహం పడవ యొక్క క్షితిజ సమాంతర వేగాన్ని పెంచదు లేదా తగ్గించదు. అది దాని దిశను మాత్రమే మార్చగలదు. ప్రాణాలకు ముప్పు ఉన్నందున అధికారి నదీ ప్రవాహ వేగాన్ని త్వరగా నిర్ణయించాలి. వెక్టార్ ఎడిషన్ ను ఉపయోగిద్దాం. పడవ వేగం సెకనుకు 6 మీటర్లు. పడవ వేగం ఈ దిశలో మారకుండా ఉన్నందున నది దాటడానికి 2400ను 6తో భాగిస్తే అంటే 400 సెకన్లు పడుతుంది. ప్రవాహ ఉధృతికి పడవ అదే సమయం పాటు కిందకు లాక్కుపోయింది. నది దిశలో పడవ వేగం v అనుకుంటే vని 400 సెకన్లతో గుణిస్తే 1200 మీటర్లు వస్తుంది. ఇక్కడ నుండి v విలువ సెకనుకు 3 మీటర్లు వస్తుంది. పడవ ఇక్కడ నుండి తీటా దిశలో వెళితే ప్రవాహానికి వ్యతిరేకంగా దాని వేగం సెకనుకు 6 sin తీటా మీటర్లు ఉంటుంది. నేరుగా వెళ్ళడానికి పడవ యొక్క ఈ భాగం సెకనుకు 3 మీటర్లకు సమానంగా ఉండాలి. ఇది మనకు తీటా విలువను 30 డిగ్రీలు ఇస్తుంది. దీని అర్థం పడవ నదీ ప్రవాహ దిశ నుండి 120 డిగ్రీల కోణంలో బయలుదేరాలి. అంటే సహాయక చర్యల కోసం పొగమంచు పోయే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు.